సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు దాగి పండుకున్నాడు అని చెప్పేసి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. అవును, వాస్తవం. మీరు వ్యక్తిగతంగా పోలేదా? పోయినా. తప్పేగా మీది కూడా. అది ఫస్ట్ ఎవరు చేసి తప్పు? ఫస్ట్ ఎవరు చేసి తప్పు? రేవంత్ రెడ్డి అన్నాడు, కేసీఆర్ కాదు. కోమటిరెడ్డి గారిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే జగదీష్ రెడ్డి గారి హైటుకు సంబంధించిన విషయంలో ఆయన చేసిన కామెంట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల నేను మాట్లాడచ్చు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడతారు కదా, దానికి మా లీడర్ కదా, నా నాయకుడు నేను కాపాడకూడదు. కేసీఆర్ గారు నా నాయకుడే, ఎవరన్నా రెస్పాండ్ అవుతా. కేటీఆర్ గారు నా నాయకుడే, జగదీష్ రెడ్డి గారు నా నాయకుడే. నాయకుడు అన్నప్పుడు నేను రెస్పాండ్ కావాలి కదా వ్యక్తిగతంగా. నేను అందుకని మళ్ళీ క్రాంతి నేను ఏమంటున్నానంటే ఎవరిదైనా మీరు రాసి పెట్టుకోరు తంబురు. నాకు నేనుగా ఎప్పుడు రెస్పాండ్ కాను. ఎవరైనా సరే వారు వ్యక్తిగతంగా పరిధి దాటి మాట్లాడితేనే నేను కూడా మాట్లాడతా. నాకు అందరి మీద గౌరవం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే కూడా గౌరవం. నాది నల్గొండ టౌన్ ప్రాపరు, 5వ సారి ఎమ్మెల్యే, 2వ సారి మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్. ఏమైనా కలిస్తే కూడా నమస్తే అన్న అని చెప్పేసి చెప్తా. ఆ గౌరవం నాకు కూడా దాంట్లో అనుమానం లేదు. ఓకేనా? కానీ పొలిటికల్గా నువ్వు మాట్లాడినప్పుడు 100% మేము కూడా మాట్లాడతాం. నేను మళ్ళీ స్పష్టం. రైట్, ఒక్క నిమిషం. నాకు ఇది కొంచెం సబ్జెక్ట్ చెప్పరా? ఈ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు తాగుడు ఎక్కడిది అంటే అది సరే. ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పించి మళ్ళీ బదనాలు చేసిన కథ ఎందుకు కానీ సరే. అక్కడ నల్గొండలో SLBC కాలువ పోతుంది, మీకు ఐడియా ఉండొచ్చు. నల్గొండ పోతుంటే ఆ కాలువ కాంట్రాక్టర్ వాళ్ళు అన్నీ ఉండే. అప్పుడు ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి వచ్చి అక్కడ పని చూసుకోమన్నప్పుడు అక్కడ పని చూసుకుంటున్నప్పుడు అక్కడ ఒక గౌడ్ సాబ్ ఉంటుండే. ఆయన మొత్తం మ్యాన్ పవర్ సప్లై అదంతా చూస్తుండే. ఇక కాలువ పని నడుస్తున్నప్పుడు ఆ కాలువ కింద కూర్చొని మరి ఏం ఏమైనా ఉన్నాయా ఆ పైసలు అంటే లేవంటే ఇక వాళ్ళ అన్న కాంట్రాక్టర్ అన్నీ వేసిపోతారు కదా, సిమెంట్ బస్తాలు వేసిపోతే ఆ సిమెంట్ బస్తాలు తీసుకుపోయి 2 అమ్ముకొని బీరు తెప్పరు అనేటువంటి పరిస్థితి ఉంటుండే. అది ఇక వ్యక్తిగత ఇక చూస్తారా అని నాకు అర్థం కాదు. మరి ఎట్లా తెలుస్తాయి మీకు ఇన్ఫర్మేషన్? కాదని చెప్పాలి కదా, ఇప్పటివరకు చెప్పలే కదా అంటే అర్థమైందా మీకు? గాదర్ కిషోర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? గాదర్ కిషోర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం. గాదర్ కిషోర్ ఇట్లా అన్నాడు, మరి చెప్పు కోమటిరెడ్డి గారు మీరు అడుగు, చెప్తారేమో చూద్దాం. వాస్తవాలు కొన్ని ఉంటాయి కదా, దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. రేవంత్ గారికైనా ఉంటాయి, కోమటిరెడ్డి గారికైనా ఉంటాయి, క్రాంతికైనా ఉంటాయి, కిషోర్కైనా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలా కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డిని తిడుతుంది ఎవరు అని అంటే గాదర్ కిషోర్ మాత్రమే. క్రాంతి గారు తిడుతురా లేదా? తిట్టుడు కాదు నేను చెప్తాను. వాస్తవానికి రేవంత్ గారు నేను కూడా 2014 నుంచి 18 దాకా ఒకటే అసెంబ్లీలో ఉన్నాం. నాతో పాపం మంచిగా ఉండేది, దగ్గరగా ఉండేది. చాలా విషయాలు నాకు చెప్పేది కూడా. దగ్గర కూర్చున్నప్పుడు లాబీలో కూర్చున్నప్పుడు చెప్పేది. వ్యక్తిగతంగా మాకేముంటుంది చెప్పు, రేవంత్ గారి మీద నాకేముంటుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత మంచి అవకాశం దొరికింది, ముఖ్యమంత్రికి వచ్చిండు. PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆటిట్యూడ్ని వదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను వ్యవహరించుంటే కనుక అసలు ఇష్యూ ఉండదు. అది జరగకపోవడం వల్ల ఒక తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని దుర్భాష అన్నప్పుడు మాత్రం నాకు ఎమోషనల్గా చాలా ఇబ్బంది అవుతుంది. 100% కదా, కేసీఆర్ గారు 100% బాధ అనిపిస్తుంది. లాగులకు తొండలు పెడతా, కనుగుడ్లు వీకి గోటిలు ఆడతా, ఆ ఇంటి ఈ ఇంటి మీద ఆడితే పూల్చి పడేస్తే గీదానంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేది తప్పు కదా. మరి ఏం చేయాలి? మంచిగా చెప్పినాం. మీరేమంటారు అంటే 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 అట్లా అన్నప్పుడు మరి ఆయన సమాధానం కూడా అదే లెవెల్లో కనపడాలి కదా. లేకపోతే రొటీన్గా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేది తప్పు అంటే KRTV క్రాంతి మాత్రం చూపిస్తాడా, చెప్తాడా? అంటే మీడియా అటెన్షన్ కోసం మాట్లాడుతున్నా మీరు? మీడియా అటెన్షన్ కాదు కదా, పబ్లిక్ రీచ్ కావడం కోసం మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు అని పబ్లిక్ అనాలి. నేనేమంటే నేను మాట్లాడేది తప్పు, 100% తప్పు అనుకుందాం కొద్దిసేపు. మరి వారికి కూడా చెప్పాలి కదా అదే మాట. మాట్లాడుతుంది తప్పండి, ఎందుకు ఇట్లా మీరు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి వ్యక్తులను మీరు వాడు వీడు ఇంత అంత అని చెప్పేసి పోలుస్తూ మాట్లాడతారా? అంటే ఆయన తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడొచ్చా? దాన్ని మీరు హర్షిస్తురా? దాన్ని మీరు సమర్థిస్తురా? నేను సమర్థిస్తున్నా అని చెప్పలేదు, కానీ క్రాంతి మీ క్లారిటీ ఇస్తున్నా. చెప్పండి. నేను మాట్లాడేటువంటి మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రి మీద నాకు గౌరవం ఉంది. నా ముఖ్యమంత్రిని నేను గౌరవించుకుంటా. నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి మీద. రెండింటికి తేడా ఉంది. అంటే ముఖ్యమంత్రిని కాదు మీరు అన్న. ముఖ్యమంత్రిగా మాట్లాడతాడు కదా ఆయన. నేను అనేది అదే కదా చెప్పేది. రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నారు వారు. ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఏమంటున్నా, అది పబ్లిక్ మీటింగ్ కానీ, పార్టీ మీటింగ్ కానీ, ప్రభుత్వం మీటింగ్ కానీ. అరే ప్రభుత్వం మీటింగ్ అయితే నీకు సంబంధించినటువంటి పాలసీలు ఏందో చెప్పాలి కదా. అవి చెప్పకుండా పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు, ప్రభుత్వ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు, నీ పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టుడు. ఇదేమంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిగా మాట్లాడుతుండా కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే నాకు ఒకటి చూపించండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్లలో రాజకీయాలు మాట్లాడేమో చూపించండి. అంటే ఎప్పుడు అనలేదా కేసీఆర్ కూడా? నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ప్రభుత్వ మీటింగ్లలో ఒక్కడన్నా రాజకీయం మాట్లాడినట్టు చూపించండి.
అది ప్రభుత్వం మీటింగ్ అయినా కేసీఆర్ని తిడతాడు, పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు, పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి అంటున్నా. నేను ముఖ్యమంత్రిగా మాట్లాడితే అక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, ముఖ్యమంత్రిగా నీ పాలసీ మాత్రమే మాట్లాడాలి ప్రభుత్వం మీటింగ్లో.